హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు రేజా ఫార్మ్స్ 143 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ఇప్పుడు చూసేది వచ్చేసరికి కోడి పిల్లలు బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది తింటున్నాయండి. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీకి మరియు ఎవరైతే ఫిష్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఒక వరం అన్నమాట. మీకు తక్కువ ఖర్చులో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది మనము మంచి ప్రొడక్షన్ చేసుకోవచ్చండి. మీకు ఇది వచ్చేసరికి మీకు ఎగ్ ఫామ్లో ఎగ్ రూపంలో మరియు లైవ్ లార్వా రూపంలో కూడా దొరుకుతుంది. కొంతమంది వచ్చేసరికి దీన్ని వన్ డే లార్వా కూడా అమ్ముతారు. కొంతమంది కేజీ లెక్కన కూడా లైవ్ లార్వా అమ్ముతారనమాట. చాలామంది మాత్రము ఎగ్ రూపంలో అంటే ఎగ్ తెచ్చుకొని ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది ఎవరు చేయొచ్చు అంటే ఎవరికైతే మంచి పెద్దగా ఫామ్ ఉంటుందో, ఎవరికైతే మంచి ప్లేస్ ఉంటుందో వాళ్ళు వచ్చేసరికి ఎగ్ తీసుకొచ్చుకొని మీరు ప్రొడక్షన్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి మన 1 గ్రామ్కి మీరు 4 kg లార్వా వరకు కూడా తీయచ్చు. మీరు ఎగ్ తీసుకొచ్చుకొని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటుంది అలా ఎలా ప్రొడక్షన్ చేసుకోవాలో. సో చూసి మీరు జాగ్రత్తగా ప్రొడక్షన్ అనేది చేసుకోండి. ఎవరికైతే తక్కువ ప్లేస్ ఉంటుందో, ఎవరైతే కొంతమంది వచ్చేసరికి స్లాబ్స్ మీద మనకి కోళ్ళు అనేవి పెంచుతూ ఉంటారనమాట. ఎవరికైతే తక్కువ ప్లేస్ ఉంటుందో, ఎవరికైతే ఈ స్లాబ్స్ మీద కోళ్ళు పెంచుతారో వాళ్ళు మాత్రం దీన్ని జోలికి పోకండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి. మీకు ఫస్ట్ లైవ్ లార్వా ఒక 5 days వరకు కూడా మీరు వేస్టేజ్ అనేది దీనికి వేయడం వల్ల ఆ వేస్టేజ్ అంతా ఇది తింటుంది కదా. సో అప్పుడు చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. సో మీకు ఇంటి చుట్టుపక్కల కొన్ని కంప్లైంట్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి. సో దీని జోలికి అయితే ఎవరికైతే తక్కువ ప్లేస్ ఉంటుందో వాళ్ళైతే దీని జోలికి పోకండి. ఎవరికైతే మంచి ఫార్మ్స్ ఉంటుందో పొలాల మధ్యలో లేదా పెద్ద ల్యాండ్ ఉండి ఫార్మ్ ఉంటుందో సో వాళ్ళైతే దీన్ని చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు చాలా మంచి ఫీడ్ అనమాట, చాలా మంచి ఫుడ్. నేను కూడా ఒక 20 grams తీసుకొచ్చుకొని నేను 1 day లార్వా తీసుకొచ్చుకున్నానండి. 1 day లార్వా తీసుకొని నేను ప్రొడక్ట్ అనేది చేసుకున్నాను అనమాట. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. లార్వా కూడా మనకు మంచి క్వాంటిటీలో వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ ఫీడ్ అనేది మీరు కోడి పిల్లలకి, పెట్టలకి మరియు పెద్ద పుంజులకు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి ఫీడ్. బట్ ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళొద్దు, కొంచెం స్మెల్ అనేది వస్తుంది. సో ఎవరికైనా అంటే దగ్గరలో ఎవరైనా ప్రొడక్షన్ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఒక లైవ్ లార్వా 1 kg కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట. మంత్లీ ఒక 4-5 times తెచ్చుకోండి, తీసుకొచ్చుకొని వేసుకోండి. మీ కోళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళైతే ప్రొడక్షన్ చేసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు 1 month మొత్తం మీరు వదిలేసి ఒక 4 days 5 days ఈ లార్వా ఇచ్చినా కానీ మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కోళ్ళు అనేవి మంచి గుడ్లకు వస్తాయి, ఇంకా పుంజులు మంచి మజిల్ బిల్డ్ అనేది చాలా బాగా తయారవుతుంది. మరి కోడి పిల్లలకు గ్రోత్ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.